కానీ ప్రధానంగా సార్ ఇప్పుడు ప్రచార శైలి గురించి మనం మాట్లాడుకుంటే హోరాహోరీగా జరిగిందని అంటూ ఉన్నాం. కానీ ఎటొచ్చి మొత్తం ఈ ఎలక్షన్స్ అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూతా రేవంత్ రెడ్డి గారు తిప్పటం. ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్స్ అయిపోగానే పోలింగ్ రోజే పోలింగ్ అయిపోయిన మరుసటి రోజే ఢిల్లీలో కూర్చుని చిట్ చాట్లో మాట్లాడతా సిబిఐకి ఇచ్చేస్తాను కిషన్ రెడ్డి గారు కనుక లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కూడా అని. గతంలో కాళేశ్వరం ఆల్రెడీ సిబిఐ కోర్టులో ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాస్తే సిబిఐ ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలంటే కేవలం మున్సిపల్ ఎన్నికలు ఎజెండాగానే ఫోన్ ట్యాపింగ్ తిరిగిందని అనుకోవాలా? అంటే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బాలు ఎదుటోడి దగ్గరికి దొబ్బేసే ప్రయత్నం కాదా ఇది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిగేషన్ చేసినప్పుడు నిరూపించవలసిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటది కదా. మధ్యలో బీజేపీ వాళ్ళని గుంజేసి నేను సిబిఐకి ఇస్తాను. ఎందుకు సిబిఐ అంటే సిబిఐకి ఇస్తే కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందనా? అంటే సిబిఐకి ఇస్తే కిషన్ రెడ్డి గారు, సిబిఐ, బీజేపీ ఈ మాటలు అనవలసిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, గడిచిన 2 సంవత్సరాల కాలంగా ఈయన ప్రధాన ఆరోపణలు చేసినటువంటి మీరు ప్రస్తావించిన అలిగేషన్స్ మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకెళ్ళి మనం చూసాం. అంటే అలిగేషన్స్ చేయటం, తర్వాత సిబిఐకి ఇచ్చాను, అది నా బాధ్యత కాదు, అది బీజేపీ వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలా అన్న విధంగా బాలుని అటు దొబ్బేసే ప్రయత్నమే కదా. ఇందులో నిజంగా అసలు ఎలిగేషన్ లో నిజం ఉంటే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు? అంటే అది ఎలిగేషన్ లో స్ట్రెంగ్త్ లేదా, బేస్ లేదా, అంటే అంటే సపోర్టింగ్ ఎవిడెన్సెస్ లేవా అనేది ప్రధానంగా మనకి ప్రజలు ఓటర్స్ ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే బీఆర్ఎస్ కి కొంత గడ్డు కాలం ఉన్న మాట వాస్తవం కాదని అనట్లా. అయినప్పటికీ మంచి గట్టి పోటీని కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా గతంతో పోల్చినట్టయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కొంత గట్టిగానే పోటీ ఇస్తుంది అనేది. కానీ కాదు సార్, ఇక్కడ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుకుంటే ఇదే ఫోన్ ట్యాపింగ్లో విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో చేజ్ చేసి మరీ తీసుకొచ్చారు. ఆయన అఫెండర్గా డిక్లేర్ చేసి తీసుకొచ్చారు. కానీ విచారణ జరుగుతోంది. రెండోసారి సిట్ ఏర్పాటు చేశారు. సజ్జనార్ గారి నేతృత్వం వహిస్తున్నారు. మరి ఇన్ని సిట్లు ఏర్పాటు చేసి సాక్ష్యాలు, పెద్ద ఎత్తున విచారణలు, స్టేట్మెంట్లు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి విచారణ ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇచ్చేస్తాను అంటంలో ఏంటి రేవంత్ రెడ్డి గారు రాజకీయం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వాలా? ఇప్పుడు బీజేపీ వాళ్ళని నెత్తి మీద ఎందుకు దొబ్బాలా? ఒకటి అంటే హరీష్ రావు గారి భాషలో చెప్పవలసి వస్తే సిట్లు తిట్లు తప్ప చేసింది ఏం లేదు. సిట్లు అంటే ఎస్ఐటీలు. అంటే సజ్జనార్ గారి నేతృత్వంలో సిట్ వేశారు. దీని మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటే, సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటే, చీఫ్ మినిస్టర్ హోదాలో దీన్ని నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టి ఉండే కదా. అలా చేయకుండా ఇప్పుడు చివరాఖరికి కోల్డ్ స్టోరేజీలో దొబ్బే ప్రయత్నంలో సిబిఐకి ఇస్తాను అనటం అనేది ఇందులో ఏ విధమైన బలం ఉంది ఈ అలిగేషన్లు అనేది ప్రధానంగా మనం ఆశించవచ్చు. ఈ విధంగా చేయటం వెనక వ్యూహంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనుకోవాలా? అలా అనిపిస్తా ఉంది పరిస్థితులు చూస్తా ఉంటే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సిబిఐకి ఇస్తానని ఎందుకనాలా? సజ్జనార్ గారి సిట్ ఏమైంది? ఆ సిట్ లో నిజాలు తేలలేదా? తేలి ఉండాలి కదా. తేలి ఉంటే ఇప్పుడు మళ్ళీ లేదు నేను కాదు సిబిఐకి ఇస్తాననే మాట ఎందుకు అనవలసి వస్తుంది అనేది లీగల్ గా కాకపోయినా. ఇప్పుడు కాదు కాళేశ్వరం ఇప్పటికే సిబిఐకి ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇస్తానంటున్నారు. ఇక రిమైనింగ్ ఒకే ఒక కేసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు, అది ఏసీబీ పరిధిలో ఉంది. సో ఇట్లా చూసుకుంటే అది కూడా సిబిఐకి ఇచ్చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారు తేల్చిందేమీ లేదు ఇప్పటిదాకా. అంటే చేతులు దులుపుకున్నట్టు. ఎందుకు సిబిఐ అంటున్నారు అంటే, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల విషయంలో 45,000 కోట్ల కుంభకోణంలో గడిచిన 13 నెలల నుంచి సిబిఐ వాళ్ళు నిగ్గు తేల్చలేకపోయారు. సో సిబిఐకి ఇస్తే ఒక కోల్డ్ స్టోరేజీ అది కంటిన్యూ అవుతూనే ఉంటది సంవత్సరాల తరబడి అనేది ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. అంటే ఆ విధంగా గతంలో జరిగిన సంఘటనల వల్ల. సో ఇప్పుడు ఈయన సిబిఐకి ఇవ్వవలసిన అవసరం ఏంది? అసలు నెసెసిటీ ఏంటి? సిబిఐకి ఎందుకు ఇవ్వాలా అనే లాజికల్ రీజన్ ప్రజలకి తెలియజెప్పాలి కదా. ఊకే సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో సిట్టు దీన్ని ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు మీరు ఏమీ తేల్చలేదు, ఫోన్ ట్యాపింగ్ ఒక కంక్లూజన్ రావట్లేదు, అందుకని సిబిఐకి ఇచ్చేయండి మీ చేత కాకపోతే అంటే ఇప్పుడు ఆయన లెటర్ రాసి ఖచ్చితంగా అఫీషియల్ గా రిక్వెస్ట్ చేస్తే మేము ఇచ్చేస్తామని రేవంత్ రెడ్డి గారు సిద్ధపడిపోయారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ
ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కి సిబిఐకి ఇవ్వమని ఎందుకు లెటర్ రాయాలండి? తెలంగాణ ప్రభుత్వం వారు తేల్చలేరా? నిజాలని నిగ్గు తేల్చలేరా? సిట్ వేశారు కదా, తేల్చాలి కదా, వాళ్ళు ఎందుకు లెటర్ ఇవ్వాలా? ఈయన ఎందుకు వాళ్ళకి దర్యాప్తుకి ఆదేశించాలా? సిబిఐ వాళ్ళకి ఎందుకు ఇక్కడ తేల్చలేని అంశమా? ఒకటి. రెండోది, సిబిఐకి ఇవ్వటం అంటే ఇందులో వివిధ రాష్ట్రాలకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కదా. వేరే రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన విట్నెస్లు లేకపోతే నిందితులు ఉన్నారు అని అంటే ఆ పరిధి రాష్ట్ర స్థాయిలో ఉండదు కాబట్టి అప్పుడు సిబిఐ వాళ్ళని విచారణ అడిగే అవకాశం ఉంటది సహజంగా. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంత లేదు కదా, స్టేట్ లెవెల్లోనే విచారణ చేయవలసిన కేసు కదా, ఇది అలిగేషన్ కదా, మరి ఆ విధంగా ఎందుకు? ఒకటి. రెండోది, మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో ఈ విధమైన రాజకీయ ప్రయోజనాల కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఎందుకు నిజాలను ఇంతకాలం నుంచి బయటికి తీయలేకపోయారు అనేది ప్రధానంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. సార్, అంటే ఇక్కడ ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అంతా కూడా రాజకీయంగా ఈ యొక్క అంశాలను వాడుకొని కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే ఎజెండాగా చూడాల్సినటువంటి పరిస్థితేనా? మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వాడుకోలేదు అని అనుకుంటే నేనేమంటానంటే 2 సంవత్సరాల్లో ఈ కాళేశ్వరం ఇచ్చారు సరే, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ఈ విధంగా వ్యవహారం చేస్తున్నారు? నంబర్ 1. నంబర్ 2, ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫుల్ఫిల్ చేయవలసిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు? నంబర్ 3, రేవంత్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కంటోన్మెంట్ ఎలక్షన్ లో గెలిచాం కదా అని. కానీ ఉప ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఉన్న ప్రభుత్వానికి కొంత ఎడ్జ్ ఉంటది, సానుకూలతగా తీర్పు వచ్చే అవకాశం సహజంగా ఉంటది, అది ఏ రాష్ట్రంలోనైనా కూడా. అంత మాత్రం చేత కాంగ్రెస్ తిరుగులేని విధంగా మెజారిటీ ప్రజలు ఆదరించారు అని మనం నిర్ణయం తీసుకోలేము లోకల్ బాడీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. సో మొత్తం మీద వచ్చినటువంటి ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ వే ఉందని మనం కంక్లూజన్ రాలేము. కేవలం అధికార పార్టీగా ప్రజలందరూ డెవలప్మెంట్ ఎజెండాతోటే ఖచ్చితంగా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది సహజంగా ఉన్నటువంటి సినారియోలో భాగంగా మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అంటూ కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు కొత్త రవీంద్రబాబు గారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ట్రెండ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.